వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గోతా అని పేరు. చూడండి, యేసును తీసుకొని పోయారు. ఆయన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటుకు వెళ్ళాడు. గోల్గోతా అనే స్థలానికి తన సిలువను తానే మోసుకుంటూ వెళ్ళాడు. సిలువ అన్నప్పుడు, సిలువ అంటేనే ఒక శాపానికి సాదృశ్యం. సిలువ అంటేనే ఒక భయంకరమైనటువంటి, నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి మరణం. సిలువలో మరణించే వాడి మీద ఎవరు జాలి చూపించరు. ఎందుకంటే అంత భయంకరమైనటువంటి, అంత వేదనతో కూడినటువంటి, నీచమైనటువంటి, దిగంబరత్వంతో కూడినటువంటి ఆ మరణము వీడికి వచ్చింది అని అంటే, వీడు ఏదో భయంకరమైన తప్పుడు పని చేసి ఉంటాడు అని అనుకొని ముఖం తిప్పుకుంటారే తప్ప, అసహించుకుంటారే తప్ప, సిలువలో మరణించే వాడిని చూసి ఎవరు జాలి పాడారు. అది సిలువ అంటే. అది సిలువ అంటే. ఆ సిలువలో ఎవరైనా వేలాడుతూ ఉంటే, సిలువలో వేలాడిందాక ఎందుకు చేసుకున్నాడు వీడు? అంత నేరం చేసి పట్టుబడాల్సిన అంత దాకా ఎందుకు తెచ్చుకున్నాడు అని చెప్పి అసహించుకోవడమే తప్ప. ఎందుకంటే అసహ్యమే కలుగుద్ది ఆ సిలువను చూస్తే. జాలి పడదామన్నా జాలి కలగదు. ఆ దృశ్యాలు అలా ఉంటాయి. ఆ రక్తము పారడం అలా ఉంటుంది. ఆ గాయాలు అలా ఉంటాయి. సిలువలో ఉన్న వ్యక్తికి దుస్తులు కూడా ఉండవు, దిగంబరు అయిపోతారు. నెక్స్ట్ వీక్ మనం ప్రభు ఏ విధంగా సిలువల మీద వేలాడాడో యోహాను చూపించిన దృశ్యాన్ని మనం ధ్యానిస్తాం నెక్స్ట్ వీక్. అంత భయంకరమైన దృశ్యాలు ఉంటాయి సిలువలో. కాబట్టి ఆ సిలువను చూసి మనసంతా వికారమైపోయి, మనసు చెడిపోయి, జాలి కూడా రాదు మనుషులకి. అసహ్యమే వస్తుంది, అసహ్యమే వస్తుంది. అటువంటి సిలువ మరణానికి ప్రభువుని, ఏ పాపము లేనటువంటి దేవుని కుమారుణ్ణి ఆ తరము వారు అప్పగించారు. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా, ఎవరు అప్పగించారంట? ఆ తరము వారిలో ఎవ్వరు ఈ విషయములు ఆలోచించగలిగిన వాడెవ్వడు లేడు. ఎవడున్నాడు అంటున్నాడు యెషయా. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఈయన దేవుని సేవకుడని, దేవుడు పంపించినటువంటి మెస్సయ్యని, ఈయనే దేవుడని గుర్తించగలిగిన వాడు ఎవడో లేడు. ఇది దేవుని మార్గమని, ఇది దేవుని సువార్తని గుర్తించగలిగిన వాడు ఎవడో లేడు, ఎవడో లేడు. దేవుని మార్గం అంటే విజయాల మార్గం. దేవుని మార్గం అంటే సమృద్ధితో కూడిన మార్గం. దేవుని మార్గం అంటే మెస్సయ్య అంటే రోమీల నుంచి విడిపించడానికి వచ్చేటువంటి ఒక గొప్ప నాయకుడుగా దిగి వస్తాడు. కానీ ఈయన వల్లే వడ్రంగి కుమారుడిగా, ఈయన వల్లే ఒక పేదవాడిగా, కొంతమంది చేపలు పట్టుకొని జాలర్లను వెంట పెట్టుకొని సువార్త బోధిస్తూ ఒక బోధకుడిగా ఆయా ప్రదేశాలు తిరుగుతాడా? ఈయన మెస్సయ్య అని చెప్పుకుంటే మేము తట్టుకోలేము. మా మెస్సయ్య ఇంత చీప్గా ఉంటాడని ఊహించుకోవడానికి కూడా మాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు, యేసుక్రీస్తు ప్రభువారి కంటే తర్వాత చాలామంది మేమే మెస్సయ్య అని చెప్పుకొని వచ్చారు. వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళని ఏం చేయలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు కత్తి పట్టుకొని వచ్చారు, వారు గుర్రం ఎక్కి వచ్చారు, పోరాటాలతో వచ్చారు. అందుకనే బరబ్బాను విడుదల చేయమన్నారు, కానీ యేసయ్య మాకు వద్దు. బరబ్బా కనీసం పోరాడాడు రోమియోలకు వ్యతిరేకంగా. బరబ్బా కనీసం విప్లవకారుడు, కానీ బయటికి విప్లవకారుడు, కానీ లోపల అసలు విషయం ఏంటనంటే వాడు దొంగ, వాడు బందిపోటు, వాడు హంతకుడు, వాడు అనేకమైన వ్యక్తుల యొక్క జీవితాలని నాశనం చేసినటువంటి వాడు. కానీ పోరాడింది దేనికోసం? రోమీయులకు వ్యతిరేకంగా. కాబట్టి వాడు విప్లవకారుడు. కనీసం వాడికి ఆదర్శాలు ఉన్నాయండి. వీడికేమున్నాయి? ఊరకనే వాక్యం చెప్పుకుంటా తిరగడం తప్ప, సువార్త చెప్పుకుంటూ తిరగడం తప్ప ఏం సాధించాడు? మా మెస్సయ్య ఎట్లా ఉంటాడంటే మేము తట్టుకోలేం.
పైగా ఇటువంటి వ్యక్తికి అనేక మంది అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే మేము తట్టుకోలేము. ఒక విప్లవకారుడికి అట్రాక్ట్ అయ్యాడంటే మేము కామ్గా ఉంటాం. కానీ ఇటువంటి వ్యక్తికి we cannot imagine, we cannot visualize our Messiah to be so, poor, so, lowly and humble. So we want to crucify him. ఎంత కోపం వచ్చేసిందనంటే, ఎంతగా తట్టుకోలేకపోయారు అనంటే, ఆయన్ని నీచమైన మరణానికి అప్పచెప్పాలి. అలా అప్పచెప్తే కానీ మనుషులకు బుద్ధి రాదు. మళ్ళా ఇలాగ నేను మెస్సయ్యనని ఎవరు చెప్పకుండా ఉండాలి. కాబట్టి ఈయన గురించి ఎవరు మళ్ళీ మాట్లాడకూడదు. ఈయన శిష్యులందరూ చెదిరిపోవాలి. ఈయన ప్రకటించిన సువార్త నిరర్ధకమైపోవాలి. ఈయన ప్రకటించిన సువార్త ఎవరి జీవితంలో పనిచేయకూడదు. ఈ యూదులు మా చేతుల్లో ఉండాలి, సువార్త చేతిలో ఉండకూడదు. అలా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఈ యేసయ్యని సిలువ వేయాలి. ఈ యేసయ్యని అన్యాయంగా తీర్పు తీర్చి నిందలు మోపి ఆయన లేకుండా చేయాలి. ఆ తరము వారు చేసినటువంటి ఆలోచన ఈరోజు అదే ఆలోచన ఉన్నవారు లేకపోలేదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచనలతో నింపబడి ఉంటే పశ్చాత్తాపడడానికి దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇంత స్పష్టంగా మాట్లాడిన తర్వాత కూడా పశ్చాత్తాపడకపోతే రేపొద్దున నరకానికి వెళ్ళిన తర్వాత, రేపొద్దున మనందరం మరణం అనుభవించాల్సిందే. నరకానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు బాధ్యులు కాదు. నీ నరకానికి, నీ వేదనకి ఎవ్వరు బాధ్యులు ఎవరు? యేసుక్రీస్తు నీ కోసం సిలువలో మరణించి ఆ నరకాన్నంతా అనుభవించి నువ్వు అనుభవించకుండా ఆయన అనుభవించి ఆయన సువార్తను ప్రకటిస్తే, ఆ సువార్తకు వ్యతిరేకంగా పనిచేసి పశ్చాత్తాపం లేకుండా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఆ సువార్తకు ప్రభావితులై యేసయ్య కోసం బ్రతుకుతున్న వారి మీద నిందలు మోపడానికి, వారికి దూరమైపోవడానికి, వారిని చులకనగా చూడడానికి ప్రయత్నించేటువంటి మనస్తత్వం కనుక ఉంటే దాన్ని తీసివేసుకోవడం మంచిది ఈరోజు. బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ అపాన్ యూ. ఆ తరము వారు, ఆ ఇశ్రాయేలు ప్రజలు అదేనా ఆ విధమైనటువంటి పని వాళ్ళు చేశారు. సిలువ ఆయనకు విధించడం మాత్రమే కాకుండా తన సిలువను ఆయనే మోసుకొని వెళ్ళే విధంగా అక్కడ ఆయనకు శిక్ష విధించడం జరిగింది. తన సిలువను మోసుకుంటూ గోల్గోతా అనేటువంటి కొండ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. గోల్గోతా అనేటువంటిది యెరూషలేము పట్టణానికి వెలుపల ఉండేటువంటి స్థలం. దేవుని సన్నిధికి, దేవుని యొక్క ఆలయానికి దూరంగా ఉండేటువంటి స్థలం ఈ గోల్గోతా అనేటువంటి స్థలం. దేవుని యొక్క ఆవరణానికి దూరంగా ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన సిలువకు మరణానికి అప్పచెప్పడం జరిగింది. శాపగ్రస్తమైనటువంటి మరణము ఆయనకి విధించి మరలా ఇది ఈయనకు తగినదే, ఏ మాత్రం కూడా అందులో డౌట్ లేదు. ఎవరన్నా డౌట్ పడతారేమో, డౌట్ పడబాకండి, ఇది తగిన మరణమే అని రుజువు చేయడానికి ఆయన సిలువను ఆయన్నే మోసుకొని ఆ కొండ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 21-23 ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఏమైందో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 21-23. అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. అక్కడ సౌండ్ వస్తుందేంటి? సౌండ్ వచ్చే ఫ్యాన్ ఏది? అదే ఎక్కువ సౌండ్ వస్తే ఆపేసి, డిస్టర్బెన్స్ ఉంటే ఆపేసి. అది ఎందుకు పని చేయట్లేదు అసలు నాకు అర్థం కావట్లేదు. అది పీకేసి, ఆ ప్లగ్ పీకేసి ఉట్టి వైర్లు పెట్టుకొని
ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ పీకేసి ఉట్టి వైరస్ పెట్టేసి అలాగేసేదాన్ని. ప్లగ్ సరిగ్గా కనెక్షన్ లేదనుకుంటా. రైట్, నా వైపు చూడండి. సిద్ధు చేస్తాడు, ఎవరు అటువైపు చూడదు, నా వైపు చూడండి. ద్వితీయోపదేశకాండం 21:23. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవుని శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. చూసారా, ఎవరినంట మ్రాను మీద ఎవరిని చంపుతారు? నేరస్తుడిని కదా, శాపగ్రస్తుడిని మ్రాను మీద చంపుతారు. అదే గలతీలు రాసిన పత్రికలు కూడా పౌలు చెప్తా ఉంటాడు. గలతీలు రాసిన పత్రిక 3:13. గలేషియన్స్ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎలా విమోచించాడంట? ఆయనే శాపమైపోయి విమోచించాడంట. ఆయనే శాపానికి ప్రతిరూపంగా మారిపోయి విమోచించాడంట. శాపం అంటే ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తుని చూపిస్తే తెలిసిపోదు. అదవుతుందా? శాపం ఎట్లా ఉంటుంది? నీచమైనటువంటి భయంకర శాపం ఎట్లా ఉంటుంది అని అంటే యేసుక్రీస్తుని చూస్తే తెలుస్తుంది. ఏంటండి ఇంత పేదరికం, ఏంటి రోగాలు, ఏంటి అపజయాలకి శాపానికి నిర్వచనంగా ఉన్నానా నేను అని అంటే నువ్వు కాదు నిర్వచనం. ఎంత భయంకరమైన శ్రమ ఈ లోకంలో మనకు వచ్చినా శాపానికి నిర్వచనం మనం అవ్వలేము, మన వల్ల కాదు. ఎంత శాపాలు, ఎంత వేదనలు మన నెత్తి మీదకి తెచ్చుకున్నా కూడా, లేకపోతే అవే వచ్చినా శాపానికి నిర్వచనం మనం అవ్వము. ఎందుకో తెలుసా? శాపానికి నిర్వచనమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి మనల్ని విమోచించడానికి ఆయన శాపముగా మారిపోయాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపం అంటే ఏంటో తెలుసా? దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి కోపము, ఉగ్రత, నరకం, అది ధర్మశాస్త్ర సంబంధమైన శాపం. అది మన మీదకి వస్తే అది మనం తట్టుకునే పరిస్థితి కాదు. అది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు శరీరంలో మరణించింది ఆ శాపాన్నే మనల్ని విమోచించడానికి. అది మన మీదకి రాకుండా ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఆయన కోసం బ్రతికితే శాపం మన మీదకి రాకూడదని ఆయనే శాపంగా మారిపోయాడు. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1:23 ఇందా మనం చూసాం, మరలా చూద్దాం. 1 Corinthians chapter 1 verse 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు కదా. యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు కదా. యూదులు ఆయన్ను ఆటంకంగా చూశారు. అన్యజనులు, పిలాతు లాంటి వారు ఆయన్ని ఎలా చూశారు? వెర్రివాడిగా చూశారు. యూదులేమో ఆయన్ని ఆటంకంగా చూశాడు. అమ్మో, మెస్సయ్య అని చెప్పుకొని ఇలా ఉంటే అలాగా, ఏం పోరాడట్లేదు, ఏం చేయట్లేదు, మళ్ళీ చాలామందిని వెంటేసుకొని తిప్పుకుంటున్నాడు, ఏవేవో చెప్తున్నాడు మాటలు, పరలోక రాజ్యం గురించి అంటున్నాడు, అది అంటున్నాడు, పాపం అంటున్నాడు, మెస్సయ్య అంటున్నాడు. మెస్సయ్య అంటే పోరాడడానికి వచ్చేవాడు. మెస్సయ్య
ఉన్న పాపం పాపం అని చెప్పి పాపాన్ని క్షమిస్తానని చెప్తే మెస్సయ్య అయిపోతాడా? ఇది ఆటంకం, ఇది మా దేశానికే ఆటంకం. కాబట్టి ఇటువంటి వ్యక్తి దేశంలో ఉంటే దేశ ప్రజలకే ఆత్మీయ ఆటంకం. జయ జీవితం ఏది ఎన్లో? ఇటువంటి వ్యక్తులు మెస్సయ్యనని చెప్పుకొని ప్రసంగాలు చేస్తే అదేంటది? ఆటంకం అనుకున్నారు. ఎవరు? యూదులు. అన్ని జనులేమో ఆయన్ని వెర్రితనం అనుకున్నారు. అలాంటి ఆయన్ని తృణీకరించిన వారి మీదకి రావాల్సినటువంటి శిక్ష ఏంటి అనంటే ఆ భయంకరమైనటువంటి నరకపు శిక్ష. ఎవరి త్రోవలో వారు వెళ్ళిపోయారు అనేటువంటి మాట మనం యెషయా గ్రంథంలో మాట్లాడుకున్నాం కదా. ఎవరికి నచ్చిన త్రోవ వారు తీసుకున్నారు. అన్ని జనులు నచ్చినట్లుగా అన్ని జనులు ఆలోచిస్తున్నారు, యూదులు నచ్చినట్లుగా యూదులు ఆలోచిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు ఆలోచించి ఆఖరికి వాళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటి అని అంటే యేసుక్రీస్తుని తృణీకరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచకుండా అవిశ్వాసులై ఉంటున్నారు. అందుకనంట యెషయా అన్నాడు కదా, ఏమన్నాడు? మన అపరాధము ఆయన మీద పడింది. మన అపరాధములకి మీదకి రావాల్సిన శిక్ష ఎవరి మీద పడిందంట? ఆయన మీద పడిందంట. కాబట్టి అన్బిలీఫ్ తోటి, అవిశ్వాసంతో యేసుక్రీస్తుని ఆటంకంగా, యేసుక్రీస్తు సువార్త వెర్రితనంగా నీకు అనిపిస్తుందా? నీకు అనిపిస్తుందా? లిటరల్గా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే, యేసుక్రీస్తు కోసం బ్రతకాలని సువార్త బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉంటే, వివరిస్తూ ఉంటే, వ్యసన పడుతూ ఈ కుర్చీల్లోనే, ఈ స్థలంలోనే కూర్చున్నటువంటి వ్యక్తులు ఉంటారు. కోపం తెచ్చుకుంటూ ఈ స్థలంలో కూర్చొని విన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారేమో. మీరు ఎవరన్నా మీరే పరీక్షించుకోవాలి. లిటరల్గా వెర్రి మాటలు చెప్తా ఉన్నాడు. వెర్రోడు ఎప్పుడు ఇదే చెప్తాడు అని చెప్పి, ఎప్పుడు యేసుక్రీస్తు కోసం బ్రతకాలని చెప్తాడని చెప్పి, ఎప్పుడు దీని గురించి మాట్లాడతానని చెప్పి నవ్వుకుంటూ కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నవ్వుతున్నారేమో ఎవరన్నా. ఏమాత్రం కూడా భయం లేని, సిగ్గు లేని తరము, యేసుక్రీస్తును సిలువకు అప్పగించినటువంటి తరము ఇలాంటిదే. గుర్తుపెట్టుకో, ఇలాంటిదే గుర్తుపెట్టుకో. ఆయన్ని వెర్రివాడిగా, ఆయన సువార్తను వెర్రితనముగా, ఆయన యొక్క సువార్తని ఆటంకంగా చూసేటువంటి వారి మీదకి రావాల్సినది ఏంటి అని అంటే శాపం. కాబట్టి ద కాస్ట్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్ ఈజ్ కర్స్. ద కర్స్ ఆఫ్ ద క్రాస్. సిలువ మీద ఉన్న శాపం ఉందే, సిలువలో రావాల్సిన శాపం ఉందే, ఆ శాపం ఎవరి మీదకి రావాలని అంటే మన యొక్క అవిశ్వాసులమైనటువంటి మా అవిశ్వాసత మీదకి రావాల్సిందనమాట అదంతా కూడా. సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్? వాట్ ఈస్ ద కాస్ట్? మీరు నవ్వుకుంటున్నారా? ఇంకా కూర్చొని వ్యసనపడుతున్నారా? ఏంటి వ్యర్థమైన మాటలు చెప్తాడు? ఆశీర్వాదాల గురించి చెప్పడు, జయ జీవితం గురించి చెప్పడు, డబ్బుల గురించి చెప్పడు, సక్సెస్ గురించి చెప్పడు, ఓదార్పు ఇవ్వడు, మోటివేషన్ ఇవ్వడు. ఏంటిది సువార్త? నన్నేం చేయమంటారు? దేవుని వాక్యం ఇది. ఇది తప్పనిచ్చి ఇంకేం లేదా దేవుని వాక్యంలో? లేదు, లేదు, లేదు. మీ సొంత మార్గంలోనే మీరు ఉండాలని చెప్పి వ్యసన పడితే ఎవరన్నా ఇక్కడ కూర్చుంటే గుర్తుపెట్టుకో, నీ యొక్క ఎగతాళికి, నీ యొక్క చిరాకుకి నువ్వు కట్టవలసినటువంటి వెల ఏంటో తెలుసా? భయంకరమైన నరకపు శిక్ష. మరణించిన తర్వాత ఆ సింహాసనం ముందు కూర్చొని తీర్పు పొందుకొని ఆ శిక్షలో పడిపోయిన తర్వాత ఆ వేదన తట్టుకోలేక ఎన్ని కేకలు పెట్టినా ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకో.
ఎందుకంటే ఆ శిలువ మోస్తూ ఉన్నప్పుడు, కొరడా దెబ్బలు తింటూ ఉన్నప్పుడు, గోల్గోతా అనే స్థలముకు తీసుకొని వెళ్ళబడుతూ ఉన్నప్పుడు, ఆయన అందరూ అవమానిస్తూ ఉన్నప్పుడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు, ఆయన అరచేతులతో ఆయన్ని కొడుతూ ఉన్నప్పుడు, అవమానిస్తూ ఉన్నప్పుడు ఎంత వేదన పడ్డాడో, ఎన్నిసార్లు ఆయన కేకలు వేశాడో, ఎన్నిసార్లు ఆయన విలపించాడో. ఇదంతా నువ్వు విలపించకూడదనే, నువ్వు ఆ స్థితికి నువ్వు వెళ్ళకూడదనే కదా ఆయన కోసం బ్రతకమన్నప్పుడు, ఆయన సంఘంతో కలిసి ఈ గొప్ప సువార్తని ప్రకటించమన్నప్పుడు వెర్రితనంగా అనిపిస్తే ఆ శిక్షణ ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకుంటావు? ఆ రోజు వాట్ ఈస్ యువర్ ఎక్స్క్యూజ్ ఆన్ దట్ డే? ఆ రోజు ఏం ఎక్స్క్యూజ్ చెప్తావు? కొంచెం భయపడితే బాగుంటుంది అప్పుడప్పుడన్నా. ఎందుకంటే ఆయన రాజు, ఆయన దేవుడు, మనల్ని చంపి నరకంలో మన ఆత్మని వేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు. మనం భయపడవలసింది సాతానుకో ఇంకా దేనికో, ఏ ఆత్మలకో కాదు, దేవునికి కదా. సో ద కాస్ట్ ఆఫ్ అవర్ అన్బిలీఫ్ ఈజ్ ద కర్స్, ఈజ్ ద క్రాస్. అలానే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఫిలిపియన్స్ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. 7వ వచనం చూడండి. మనుషుల పోలికగా పుట్టి, ఫిలిప్పీన్స్ చాప్టర్ 2:7. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుష్య స్వరూపంలో పుట్టాడు, దాసునిగా మారిపోయాడు. తను తానే ఆయన ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకొని ఆయన దేవునితో సమానంగా ఉండడం అనేటువంటి విడిచిపెట్టుకోకుండా భాగ్యమని ఎంచుకోకుండా ఏం చేశాడంట? మరణమైనంత వరకు ఏం చేశాడంట? మరణము పొందినంతగా విధేయత చూపి, అనగా సిలువ మరణం పొందినంతగా. సిలువ మరణం అంటే నరకం, అంటే శాపం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అలానే ఇంకొంచెం ముందుకెళ్దాం. 6వ వచనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు అయ్యుండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టుకోకుండా భాగ్యం ఎంచుకొనక ఆయన వచ్చేసాడని రాస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొంచెం ముందు అసలు ఈ ప్యాసేజ్ యొక్క స్టార్టింగ్ 5th వర్స్ కనుక మనం చూస్తే ఫిలిప్పీన్స్ 2:5, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటి క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు? ఆ ముందు వర్సెస్లో చెప్పినటువంటి మనస్సు. 1, 2, 3, 4 వచనాల్లో చెప్పిన మనస్సు. 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా, నేను ఇతరుల కార్యాలను కూడా చూస్తున్నాను, నేను ఇతరుల గురించి బాధ్యత కలిగి ఉన్నాను, అందుకనే వాడు నా గురించి ఏమనుకుంటున్నాడా అని ఆలోచిస్తున్నాను. ఇట్లాంటి అతి తెలివి ప్రదర్శించొద్దు. అతి తెలివి ప్రదర్శించదు. అదవుతుందా? ఇక్కడ కాంటెక్స్ట్లో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఇతరుల కంటే
నీకంటే ఇతరులను యోగ్యంగా ఎంచండి. దాని ముందు వరుస అదే కదా, దాని ముందు వరుస అదే కదా, మనం థర్స్డే మాట్లాడుకుంది అదే కదా. నీకంటే ఇతరులను యోగ్యంగా ఎంచుకొని నీ కార్యములను కాకుండా ఇతరుల కార్యములని నువ్వు చూడు. నా ప్రాబ్లం ఏముందిలే, ఇది నేను ఎలాగో భరిస్తానులే, ఎలాగో దేవుడు నాకు శక్తినిస్తాడులే, అవతల వ్యక్తికి ఏం జరుగుతుంది, అవతల వ్యక్తి ఆత్మీయ జీవితం ఎలా ఉంది, అవతల వ్యక్తికి ఏం ప్రాబ్లం ఉంది అని ఆలోచించేటువంటి మనసు. అర్థమవుతుందా? అర్థమవుతుందా చెప్పింది? ఈ మనసు ఎవరి మనసు అంటే ఇది 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన విధేయత చూపించాడని ఆఖరికి 8వ వచనంలో మనం ఏం చూస్తున్నాం? ఆయన సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. సిలువ మరణము పొందినంతగా విధేయతను చూపించాడు. ఆయన విధేయతను చూపించాడు కాబట్టి మీరు కూడా విధేయతను చూపించండి అంటున్నాడు ఇక్కడ పౌలు. ఆయన ఆ మార్గంలో వెళ్ళాడు కాబట్టి ఇదిగో ఇదే సిలువ మార్గం, సిలువనెత్తుకుని నడవడం అంటే ఇదే, నడవండి అంటున్నాడు. ఏంటో తెలుసా సిలువనెత్తుకుని నడవడం అంటే? క్రీస్తు స్వభావం కలిగి నడవడం. ఏంటో తెలుసా క్రీస్తు స్వభావం కలిగి నడవడం అంటే? ఏంటో తెలుసా? నీకంటే ఇతరులను యోగ్యులుగా ఎంచుకొని నీ గురించే కాకుండా ఇతరుల గురించి ఆలోచించడం. ఇతరులు అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరి గురించి కాదు, స్థానిక సంఘం ఉన్నటువంటి సహోదరుల మధ్య ఉన్నటువంటి సహవాసం గురించి, ఫిలిప్పీ సహవాసానికి రాస్తున్నటువంటి మాటలు ఇవి. అర్థమవుతుందా? ఆ విధంగా మీరు క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండండి. ఆ విధంగా విధేయత చూపించండి. ఎందుకు? ఆయన కూడా అలాంటి విధేయతే, ఆయన ఇంతకంటే విధేయత చూపించాడు. ఆయన సిలువ మరణమును అనుభవించినంతగా విధేయత చూపించాడు. ఒకవేళ అయ్యా నేను పౌలు ఉన్నాడు, చెరసాల్లో పడ్డాడు, ఆ పౌలుని చెరసాల్లోకి వెళ్ళి పరామర్శించి రావాలంటే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను లేదో తెలీదు. పౌలుని వెళ్ళి పలకరించి రావాలనుకో, చెరసాలలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి నన్ను ఇంటికి పంపిస్తారో లేదో తెలీదు. నన్ను కూడా ఏదో ఒక కేసు పెట్టి లోపల తోసేయచ్చు, చంపేయచ్చు, దారిలో ఏమైనా జరగచ్చు. అయినా సరే నేను పౌలుని పరామర్శించడానికి ఆ పౌలు ఏమన్నా లేఖలు రాసేస్తాడో తీసుకొద్దామను, లేకపోతే పౌలుకి ఏమన్నా ఆహారము లేకపోతే ఏదన్నా అవసరాలు తీర్చేసి వద్దామని చెప్పి నేను బయలుదేరాను అనుకోండి, నేను మరణం రావచ్చు, నాకు మరణం రావచ్చు. మరణము పొందుకున్నంతగా నేను విధేయత చూపించాలా? యేసుక్రీస్తు నా కోసం మరణించాడు కదా, ఆయనతో సమానంగా నేను కూడా మరణించాలా అని అంటే నో నో నో. పౌలు అంటున్నాడు, ఒకవేళ నీకు మరణము సంభవించిన సహోదరులతో సంఘముతో కలిసి సువార్త ప్రకటించేటువంటి విషయంలో నువ్వు నిమగ్నమై ఉన్న సమయంలో, ఒకవేళ అంత సీన్ మనకి ఎవరికి లేదు, ఒకవేళ మరణమే సంభవించినా, అర్థమైందా? అది సిలువ మరణం కాదు కదా. క్రీస్తు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. నువ్వు కొద్ది కాలపు శ్రమలు అనుభవించడానికి విధేయత చూపించలేవా? కొంచెము నీ కంఫర్ట్స్ని విడిచిపెట్టుకోవడానికి నువ్వు విధేయత చూపించలేవా? కొంచెం నీకున్నటువంటి ఇబ్బందులను పక్కన పెట్టి ప్రభు గురించి ఆలోచించడానికి నువ్వు విధేయత చూపించలేవా? నీకున్నటువంటి ఆటంకాలని, నీకున్నటువంటి సమస్యల్ని పక్కన పెట్టి ఇతరుల గురించి ఆలోచించడానికి నువ్వు విధేయత చూపించలేవా? సిలువ మరణాన్నే ఆయన అనుభవించాడే అని సిలువ మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. అందుకనే మనం దాని టైటిల్ మనం ఏం పెట్టుకున్నాం అనంటే ద వే ఆఫ్ ద క్రాస్, క్రాస్ బేరింగ్ అని పెట్టుకున్నాం కదా. క్రాస్ బేరింగ్ థర్స్డే మన టైటిల్ కదా. విధేయత, విధేయత. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 12-13 వచనాలు చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 13, 12 and 13 వర్సెస్.
కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదుము. మనం కూడా శిబిరము వెలుపలకి వెళ్దాం. ఆయన గవిని వెలుపల మన శ్రమలను ఆయన మోసుకొని భరించాడు. మన పాపాలన్నిటినీ మోసుకొని గోల్గోతాకి ఆయన తన సిలువని ఎత్తుకొని మోసుకొని వెళ్ళిపోయాడు కదా. మన పాపాలన్నిటినీ మోసుకొని ఆయన గవిని వెలుపలకి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో ఒక మత నాయకుడిగా, యూదుల నాయకుడిగా, యూదుల రాజుగా అందరి చేత కొనియాడబడుతూ గొప్ప వీరమరణాన్ని పొందుకోలే, పాపులారిటీని పొందుకొని చచ్చిపోయాం, పాపులారిటీ వస్తుందిగా, చచ్చిపోయిన తర్వాత మన పేరు చెప్పుకుంటారు 10 మంది, అది చాలు అనుకోలే. అది కూడా ఆయన ఆశించలేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే మన పాపములు మన నుంచి దూరం అయిపోవడం. విశ్వాసం ఉంచినటువంటి వారి పాపములు ఇక మీదట వారి మీద ఉండకూడదు. దేవునితో వారు సమకూర్చబడాలి, వారు దేవునితో స్నేహితులైపోవాలి. కాబట్టి వారి పాపములన్నింటినీ మోసుకొని గవిని వెలుపలికి వెళ్ళిపోయాడట. ఆయనే శాపముగా మారిపోయి ఆయన గవిని వెలుపలకు వెళ్ళిపోయాడు. కాబట్టి మనం కూడా వెలుపలికి వెళ్ళడానికి సిద్ధపడదాం. మనం కూడా ఈ యూదులతో ఉందాం, ఈ మంచి భక్తులతో ఉందాం, ఈ మంచి క్రైస్తవులతో ఉందాం, ఈ సక్సెస్ఫుల్ పీపుల్తో ఉందాం అని అనుకోవద్దు దయచేసి. మనం కూడా కపట భక్తిని ప్రదర్శిస్తూ, ధనాశ కలిగి ఉండి, దురాశలు కలిగి ఉండి, బయటికి కపట భక్తిని ప్రదర్శిస్తూ, బయటికి ఏదో భక్తుల్లాగా, క్రైస్తవుల్లాగా దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు అది చేశాడు, దేవుడు ఇది చేశాడు అన్నట్లు ఈ కపటమైనటువంటి వ్యక్తులతో కలిసి మనం ఉండద్దు. గవిని వెలుపలకే వెళ్ళాల్సి వస్తే గవిని వెలుపలకి వెళ్ళిపోదాం. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ముందుగా నడిచిన మార్గమే. లెట్ us obey him, let us obey the gospel. ఇది సువార్త. యేసుక్రీస్తు నీ కోసము సిలువనెత్తుకొని నీ పాపం అంతటిని నీకు దూరంగా తీసుకెళ్ళడానికి గవిని వెలుపలకి వెళ్ళిపోయాడు అనేటువంటిది సువార్త అయితే దానికి నువ్వు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసా? యూ హ్యావ్ టు ఒబే ద గాస్పల్. యు నో వాట్ ఈస్ ద వే టు ఒబే ద గాస్పల్? ద వే టు ఒబే ద గాస్పల్ ఈస్ టేక్ ద సేమ్ పాత్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ ద క్యాంప్. Take the same path as Jesus Christ. Get out of the camp. Get out of the camp of the people who need signs and wonders. Get out of the camp of the people who need, victorious testimonies. Get out from the camp of the people who think that materialistic blessings, money, is the blessing of God. Get out of this victorious life theology. People who are wolves in sheep clothing. Get out. Let us get out of this camp. And there, what we will outside the camp is not despair. What we will find outside the camp is not loneliness. We will find Jesus. We will see Jesus in front of us if you are willing to go outside the camp. So, this is obedience to the gospel. So, మనం ఏమనుకున్నాం? The cost of our unbelief is curse. కదా? But the cost of redemption, the cost of being redeemed, the cost of our sins being forgiven is obedience to the gospel. So that, చూడండి, curse is the cost of unbelief, obedience is the cost of redemption. Do you want to be redeemed from your sins? ఈ పాపం నుంచి విమోచించబడాలనుకుంటున్నారా? ఇదిగో ఈ నరకపు శిక్ష, ఈ
ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నా మీదకి రాకూడదు అనుకుంటున్నారా? నా పాపం మీదకి రావాల్సినటువంటి భయంకర శిక్ష నా మీదకి రాకూడదు, నేను విమోచించబడాలి, దేవునితో స్నేహితుడిగా మారి నూతనమైన జీవితం జీవించాలనుకుంటున్నావా? నువ్వు చేయాల్సింది ఒకటే, ఒబే ద గాస్పెల్. ఒబే ద గాస్పెల్. సువార్తను అంగీకరించు, సువార్తకు విధేయుడవు. సువార్తకు విధేయుడిగా మారి ఏం చేయాలి? నిన్ను నువ్వు తగ్గించుకో. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన విధేయత చూపించినట్లుగా నువ్వు కూడా విధేయత చూపించు. ఆయన తగ్గించుకున్నట్లు నువ్వు కూడా తగ్గించుకొని సంఘములో కలిసి సువార్త ప్రకటించు. ఆయన తగ్గించుకొని శిబిరము వెలుపలకు వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కూడా తగ్గించుకొని శిబిరము వెలుపలికి వెళ్ళిపో. వేషధారుల శిబిరానికి వెలుపలికి వెళ్ళిపో, వేషధారులకి దూరం వెళ్ళిపో. ఆయన అక్కడ ఉన్నాడు. నీకు కావాల్సింది యేసయ్యను అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి వేషధారులు కాదు. ఇఫ్ యూ కెన్ ఒబే, యూ హ్యావ్ రిడెంప్షన్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఒబే, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ అన్బిలీఫ్, ద కాస్ట్ ఈజ్ ద కర్స్. అదే శాపము నుంచి నువ్వు విమోచించబడాలంటే ఆయన్ని మనము అంగీకరించి మనము ఆయనకి లోబడ్డం ఒకటే మార్గం. 18వ వచనం చూసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు జాన్ చాప్టర్ 19 వర్స్ 18. అక్కడ ఆ వైపున ఒకరిని, ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. ఆ వైపున ఒకడు, ఈ వైపున ఒకడు ఉంచి మధ్యలో యేసుని పెట్టి ఆ ఇద్దరి మధ్యలో యేసుని ఏం చేశారంట? సిలువ వేశారు కదా. ఇదే మనం యెషయా గ్రంథం 53:12 చూస్తాం. ఐజయా చాప్టర్ 53 వర్స్ 12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణము నొందునట్లు ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయెను. అతిక్రమము చేయబడిన వారిలో ఎంచబడిన వాడు అయ్యాడంట కదా. అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడిన వాడు అయ్యాడు కాబట్టి ఆయన గొప్ప స్వాస్థ్యానికి వారసుడిగా దేవుడు ఆయన్ని చేశాడని చెప్తాడు. ఆ స్వాస్థ్యం ఏంటో మనం తర్వాత చూద్దాం. కానీ ఆయన ఏ విధంగా మరణించాడంట? అతిక్రమం చేయబడిన వారిలో ఎంచబడ్డాడు. నింద ఆయన మీద పడింది. హీ బికేమ్ సిన్. మనం ఏం చూసాం? హీ బికేమ్ కర్స్ ఫర్ అస్. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే హీ బికేమ్ సిన్ ఫర్ అస్. పాపము అంటే ఏంటి అని గనక ఆలోచన చేస్తే దానికి నిర్వచనంగా మారిపోయాడంట ఆయన. శాపానికి నిర్వచనం అయిపోయాడు, పాపానికి కూడా నిర్వచనం అయిపోయాడు. ఆబ్వియస్గా నేరం చేసినటువంటి నేరస్తుల మధ్యలో, అపరాధుల మధ్యలో ఆయన్ని సిలువ వేస్తా ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చూడండి. 2 Corinthians chapter 5 verse 21. 2 Corinthians chapter 5:21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతి అయిపోవాలని పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా అయిపోయాడట. మన కోసం పాపముగా ఆయన మారిపోయాడు. ఎందుకు మన కోసం పాపంగా మారిపోయాడు? మనము దేవుని నీతిగా మారడానికి. చూడండి, అప్పటికే ఒళ్ళంతా వాచిపోయింది, సివియర్ ఇన్ఫ్లమేషన్తో ఉన్నాడు. ప్రతి ఒక్క అవయవము వాచిపోయి
ఉన్నది. భయంకరమైన తట్టుకోలేనటువంటి వేదనతో ఉన్నాడు. సిలువకి వేసి మ్రేకులు కొట్టి ఉన్నప్పుడు ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ టెండాన్స్, లేకపోతే ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆ చిగుర్లు, ఆ ఎముకలన్నీ కూడా అవి నాశనమైపోతూ ఉన్నప్పుడు, అవన్నీ ఒత్తుకుంటా ఉన్నప్పుడు భయంకరమైన వేదన కలుగుద్ది. ఆ వేదనలో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన వ్రేలాడదీయబడినటువంటి ఆ పొజిషన్ చూసుకుంటే చాలా డిస్కంఫర్ట్తో కూడుకున్నటువంటి పొజిషన్, చాలా భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి ఆ పొజిషన్ అన్నమాట. బాడీ అంతా వేలాడుతూ ఉంటుంది, ఊపిరి తీసుకోవడం కానీ కష్టంగా ఉంటుంది. భయంకరమైనటువంటి తల నొప్పితోటి ఆయన ఉంటాడు కదా. అంటే కేవలం తల మీద ఉన్నటువంటి ఆ ముళ్ళ వల్ల కాదు, భయంకరమైనటువంటి ఆ లోపల, తల లోపల ఉన్నటువంటి ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఎంతో భయంకరమైన వేదనలో ఆయన ఉంటాడు. వీటంతటికి తోడు భయంకరమైనటువంటి దాహముతో ఆయన ఉన్నాడు. ఇవన్నీ కూడా మిగిలిన సువార్తల్లో మనం చూస్తాం, చాలా డీటెయిల్గా చూస్తాం. అయితే ఇక్కడ మనం ఇవన్నీ రాయబడలేదు కాబట్టి వీటి గురించి మనం డీటెయిల్గా చూడదలుచుకోవట్లేదు. ఎందుకంటే యోహాను ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎందుకంటే మిగిలిన సువార్తలన్నీ యోహాను సువార్త కంటే ముందే రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త చదివేటువంటి భక్తులు ఆల్రెడీగా మిగిలిన సువార్తలు కూడా చదివి ఉంటారు. యోహాను వీటన్నిటిని పక్కన పెట్టి ఇంకొక వేదనని చూపించదలుచుకున్నాడు. అంటే ఆయన ఏం కన్వే చేయదలుచుకున్నాడు అంటే, యోహాను గారు ఈ భయంకరమైన శారీరక వేదన ఆయనకున్నదని మిగిలిన సువార్తలు మీరు విన్నారు కదా, ఇదంతా అవన్నీ ఒక ఎత్తు అయితే, నేను ఈ సువార్తలు రాయబోతున్నటువంటి ఈ వేదన మరొక ఎత్తు. ఇదన్నీ ఒకవైపు అయితే, నేను చెప్పేటువంటి ఈ వేదన మరొక వైపు ఆయన కలిగి ఉంది. అదేంటో తెలుసా? ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఏ పాపము లేని పరిశుద్ధుడు పాపముగా మార్చబడ్డాడు. పాపానికి నిర్వచనం అయిపోయాడు. పాపానికి నిర్వచనం అయిపోయాడు. ఏముందిరా గోల్గోతా మీద అని గోల్గోతా వైపు చూస్తే 3 నేరస్తులు కనిపిస్తారు అంతే. 2 నేరస్తులు ఉన్నారు. ఈయన ఎవరో ఉన్నారు, ఈయన చేశాడో లేదో నేరం, అన్యాయంగా తీర్పు తెచ్చబడ్డారేమో అని ఎవరు అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఆ కొండ మీద ఈరోజు మనకి ఆ 3 సిలువలు ఉన్నటువంటి కొండ బొమ్మ మనకు ఎక్కడన్నా కనిపిస్తే వెంటనే అది భక్తితోటి దాన్ని చూస్తాం కదా. కానీ ఆ రోజున భక్తి కాదు, అది ఆ రోజున భక్తి కాదు. ఒక్కోసారి 3 సిలువలు కనిపిస్తాయి, ఒక్కోసారి 4 సిలువలు కనిపిస్తాయి, ఒక్కోసారి 10 సిలువలు వరుసగా కనిపిస్తాయి. ఆ సిలువ కనిపించిందంటే ఈ పట్టణంలోంచి, ఈ సిటీలోంచి చూస్తే అది కొండ ఇలా ఉంటుంది, నున్నటి కొండ, కపాల స్థలం అంటారు దాన్ని. అంటే స్కల్ షేప్లో ఉండేటువంటి కొండ, అందుకని దానికి కల్వరీ అని పేరు వచ్చింది. కల్వేరియం అంటే స్కల్ గ్రీక్లో, కాబట్టి ఆ లాటిన్లో. సో ఆ లాటిన్ పదం దానికి వచ్చింది అనమాట. అది కనిపిస్తూ ఉంటుంది ఆ కొండ ఇట్లాగా. ఆ కర్వేచర్లో ఒక్కోసారి 10 సిలువలు కనిపిస్తాయి, ఒక్కోసారి 3, ఒక్కోసారి 4. ఆ కొండ మీద నుంచి ఇలా పొద్దున్నేసి చూడంగానే సిలువలు కనిపించాయి అనుకో, అబ్బా ఎవడో భయంకరమైన మరణాన్ని అనుభవిస్తున్నాడు, ఇంత నీచుడు ఎవరో, ఏ నీచమైన పని చేశాడో ఇంత శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించడానికి అని చెప్పి అసహించుకొని ముఖం తిప్పుకుంటాడు. ఇంట్లో పిల్లలు ఎవరిని ఉంటే చూడబాకండి రావద్దు, ఇటు చూడండి అని చెప్పి వాళ్ళ ముఖాలు తిప్పేస్తారు. అయ్యో పాపం అని ఎవరు అనుకోరు. అది ఇందాక మనం చూసాం, ఆయన శాపం అయిపోయాడు. ఆ కొండను చూడగానే శాపానికి నిర్వచనం అయిపోయాడు. ఇప్పుడు ఆ కొండను చూడగానే 3 సిలువలు కనిపిస్తాయి, 1 కాదు 3 కనిపిస్తాయి. వేస్తుంటారుగా బందిపోటులు, దొంగల్ని, హంతకుల్ని, వ్యభిచారుల్ని, నీచుల్ని, సైకోల్ని, రాక్షసుల్ని సిలువేస్తుంటారుగా. వేసారులు ఎవరో ఒక 3. పాపానికి నిర్వచనం అయిపోయాడు. ఏ పాపము లేనివాడు
పాపముగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని నీతిగా మారడానికంట. మనము నీతిగా మారడానికి ఆయన పాపము లేనివాడు పాపంగా మారిపోయాడు. నీతి లేని వాళ్ళం నీతిగా మారడానికి. అది ఆ కొండ మీదే జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి దొంగ, అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, నాకు ఇది తగినదే, పాపా నువ్వు పాపం లేనటువంటి వాడివి, నా కోసం మరణిస్తా ఉన్నావు. చూడండి, మిగిలిన వాళ్ళు మరణించినా కూడా ప్రభువుకున్నంత వేదన వీళ్ళకి లేదు, శారీరకంగా కూడా లేదు. ఎందుకంటే ఎవరిని కొరడా దెబ్బలు కొట్టి మళ్ళీ సిలువేరు, కొరడా దెబ్బలలోనే చచ్చిపోతారని చెప్పాను కదా నేను, గుర్తుందా? కొరడా దెబ్బలు కొట్టి మళ్ళా సిలువ వేస్తా ఉన్నారు. ఎవరికి ముళ్ళ కిరీటం పెట్టరు, ప్రభువుకి ముళ్ళ కిరీటం పెట్టి సిలువ వేశారు. సరే, ఈ శారీరకంగా ఉన్న వేదన పక్కన పెడితే తన సొంత తండ్రే తన అసహ్యాన్ని, పాపం మీద తనకున్నటువంటి కోపాన్ని తన కుమారుడి మీద కుమ్మరిస్తా ఉన్నాడు. ఇది భయంకరమైనటువంటి వేదన. పాపముగా మారిపోయినటువంటి యేసుక్రీస్తు మనం అక్కడ చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు? మనము నీతిగా మారడానికి కదా. చూడండి, ఏం నేర్చుకోవచ్చు దీన్ని బట్టి మనం చూసి, హీ బికేమ్ సిన్ సో దట్ వీ మైట్ బికమ్ రైచియస్నెస్. ఆయన మన కొరకు పాపమైపోయాడు, ఎందుకంటే మనము దేవుని నీతిగా మారాలని. నీతిని సంపాదించుకోవాలని కాదు, నీతిమంతులుగా మారాలని కాదు, నీతి క్రియలు చేసేవాళ్ళగా మారాలని కాదు. నీతి క్రియలు చేసేవాళ్ళగానే మారతాం, కానీ దేవుని యొక్క ఎయిమ్ ఏంటో తెలుసా? మనల్ని నీతిగా చేయాలన్న దేవుని ఎయిమ్. అందుకని తన కుమారుడి చేత పాపం చేపించి తన కుమారుని సిలువేశాడా? లేదు. ఏ పాపము చేయనటువంటి తన కుమారుడిని మీద ఆయన్నే పాపంగా చేసి సిలువేశాడు. ఎందుకు అనంటే ఏ నీతి లేనటువంటి మనల్ని నీతిగా మార్చడానికి, దేవుని నీతిగా మార్చడానికంట. దేవుని నీతిగా మార్చడానికి. దేవుని నీతి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా మనకి? యేసయ్య సిలువలో నుంచి వస్తుంది. ఏ సిలువ మీద అయితే మన కోసం ఆయన పాపంగా మారిపోయాడో ఆ సిలువలో నుంచి మనకి నీతి వస్తుంది. ఆ సిలువలో నుంచి వచ్చిన నీతి ద్వారా మనం నీతిగా మార్చబడతాం తప్ప మనం చేసే ఏ క్రియల్లో నుంచి కూడా కాదన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ఏ క్రియల్లో నుంచి కూడా మనకి నీతి రాదు. By no means we can be made righteous people, but through his cross we are made righteousness of God. మనం ఎంత శ్రమపడినా, మనం ఎంత కష్టపడినా నీతిమంతులుగా మనం మారడం కుదరదు. మన సొంత శక్తి సరిపోదు. యేసుక్రీస్తు శిలువలో మరణించింది మనల్ని నీతిగా మార్చడానికి. యేసయ్య నా కోసం మరణించాడని అంగీకరించి విశ్వసించి యేసయ్య కోసం బ్రతకడానికి, ఆయన సువార్త నిమిత్తం బ్రతకడానికి మనం ముందుకు వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో వీళ్ళే నా నీతికి ప్రతిరూపాలు. నేను నీతిమంతుడిని అనడానికి అప్పుడు ఎవరిని అడగొచ్చు, యేసు ప్రభా నువ్వు సిలువలో మరణించావు, సిలువలో చచ్చిపోయావు, పాపానికి రావాల్సిన మరణం అనుభవించావు, పాపుల మధ్యలో నువ్వు చచ్చిపోయావు, నువ్వు నీతిమంతుడు అనడానికి, నువ్వు దేవుని కుమారుడు అనడానికి ఏంటి రుజువు అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నా నీతి ఎక్కడుందో తెలుసా? ఇదిగో నన్ను అంగీకరించి నా మీద విశ్వాసం ఉంచినటువంటి వీళ్ళలో ఉంది. చూడు, వీళ్ళే నా నీతి. యేసయ్య కోసం జీవితాన్ని ఇచ్చిన వారిని చూపించి ప్రభు ఆ మాట చెప్పగలుగుతాడు. అలా కాకుండా నేను 10 మంది దృష్టిలో నీతిమంతుడిని అనిపించుకోవాలి అనేటువంటి ఎయిమ్ని పెట్టుకొని నీతి క్రియల్ని చేస్తూ మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందుకోవడానికి, నీతిమంతులుగా ఉండడానికి
మనకు మనమే నీతిమంతులుగా కనిపించడానికి, సమాజం నీతిమంతులుగా కనిపించడానికి ప్రయాసపడుతూ ముందుకెళ్ళే వాళ్ళని చూస్తే ప్రభు ఆ మాట చెప్పలేడు. ఏంటి ప్రభా, నీ విశ్వాసులలో నీ నీతి ఉందన్నావు, వాళ్ళలో మనోడిలో నీ నీతి ఏం లేదే, మన నవీనులో నీ నీతి లేదే, మనోడి నీతి ఉంది. ఆ నవీన్ అనే వ్యక్తి బాగా చదువుతున్నాడు, ఆ నవీన్ అనే వ్యక్తి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు, నవీన్ అనే వ్యక్తి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, వాడందరిని నీతిమంతుడు అంటున్నారు. వాడి నీతి కనిపిస్తుంది, నువ్వు నీతిమంతుడు అనడానికి ఏంటి రుజువు? ఆ నవీన్ అనేటువంటి వ్యక్తి నీతిమంతుడు అనడానికి నా దగ్గర రుజువులు ఉన్నాయి, ఓకే, కనిపిస్తున్నాయి వాడి జీవితంలో. నువ్వు నీతిమంతుడు అనడానికి ఏంటి రుజువు? నీ నీతి ఎక్కడుంది? నువ్వు సిలువలో ఎందుకు చచ్చిపోయావు? అని అంటే లేదు 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 రా బాబు, నువ్వు చూడాల్సిన వాడిని కాదురా, నువ్వు చూడాల్సిన వాడిని కాదు, వాడు విశ్వాస అవలా, ఇంకా నువ్వు చూడాల్సింది ఎవరన్నా తెలుసా? ఆ పక్కన ఉన్నాడే సంజయ్ అని వాడు చూడు, వాడు విశ్వాస, వాడి సొంత నీతి కోసం ప్రయాసపడ్డో, వాళ్ళు ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, అయినప్పటికీ విశ్వాసం ఉంచి సంఘంతో కలిసి తగ్గించుకొని క్రీస్తు యేసు కలిగిన అదే మనస్సును కలిగి ఉండి క్రీస్తు యేసు నిమిత్తము ఆ శిబిరముకు వెలుపలకు వెళ్ళడానికి సిద్ధపడి ప్రభు కోసం బ్రతుకుతున్నాడు. వాడే నా నీతి. అర్థమవుతుందా? ఓన్లీ సచ్ పీపుల్ కెన్ బి ద ప్రూఫ్స్ ఆఫ్ జీసస్ రైచియస్నెస్. అటువంటి వ్యక్తులు మాత్రమే యేసయ్య నీతికి సాక్షులుగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? తర్వాత 19-20 వచనం, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఎన్ని భాషల్లో రాశారంట? హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో, 3 భాషల్లో ఆయన తల మీద ఒక పై విలాసము రాశారు. ఏంటది? ఏం రాశారో చూడండి. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాశారు. అక్కడ మీరు చూసినట్లయితే పైన హీబ్రూ భాషలో ఉంది, ఆ తర్వాత INBI అని ఉంది కదా, యేసూస్ నజరీన్ బాసిలియస్ యూదాయోస్ అనేటువంటిది ఇది గ్రీక్ భాష అయితే, యేసూస్ నజరేయస్ రెక్స్ యూదాయోరూమ్ అనేటువంటిది రోమన్ లాటిన్ భాష. సో మొదటిది హీబ్రూ, తర్వాతది గ్రీకు, ఆ తర్వాత లాటిన్ భాషల్లో రాయబడి ఉన్నటువంటి ఆ పై విలాసమును పెట్టారు. అక్కడ INBI అని ఉంది కదా, బాసిలియస్ అనేటువంటి మాట గ్రీకులో రాయబడింది. INRI అనంటే రెక్స్ అనంటే లాటిన్లో రాజు అని అర్థం, రాజాది రాజు అని అర్థం. ఓకే, అలాగనే బి అన్నప్పుడు గ్రీక్ భాషలో ఇక్కడ కూడా మనకి రాయబడినటువంటి ఆ పదం ఏంటి అని అంటే యూదుల రాజు అన్నప్పుడు బాసిలియస్ అనేటువంటి పదం రాయబడింది. బాసిలియస్ అనేటువంటి పదంకి అర్థం ఏంటో తెలుసా? మోనార్క్, చక్రవర్తి, మోనార్క్ అని అర్థం, నియంత అని అర్థం. ఎన్ ఎంపరర్ వితౌట్ జియోగ్రాఫికల్ బ్యారియర్స్. ఒక నియంత, జియోగ్రాఫికల్ బ్యారియర్స్ ఉండవు. ఎన్ని రాజ్యాలని జయిస్తే ఆ రాజ్యాలన్నీ వాడి అయిపోతాయి. అర్థమవుతుందా? ఇండియా ఉంది, ఇండియాకి చక్రవర్తి, అది కాదు బాసిలియస్ అంటే. ఇండియా అనేది ఊరకనే వాడి స్థానం అంతే, వాడి క్యాపిటల్ అంతే. ఇంకా చుట్టుపక్కల దేశాలని జయిస్తూనే ఉంటాడు. ఎన్ని దేశాలని జయిస్తే అవన్నీ కూడా అలానే బ్రిటిష్ ఎంపైర్ అంటారు కదా, యునైటెడ్ కింగ్డమ్ ఉంది. యునైటెడ్ కింగ్డమ్ అనేటువంటిది వాళ్ళ యొక్క సొంత రాజ్యం. వాళ్ళు ఇంకా ఎన్ని రాజ్యాలని జయిస్తే, ఎన్ని రాజ్యాలను పరిపాలిస్తే ఆ రాజ్యాలన్నీ వాళ్ళ కింద ఉండినాయి కదా, దాన్ని ఏమంటారు? బ్రిటిష్ ఎంపైర్ అంటారు. అలాంటి ఎంపైర్కి రాజుని ఏమంటారంటే ఎంపరర్ అంటారు. ఇంకా ఎన్ని జయిస్తే అన్ని వాడి కిందకు వచ్చేస్తుంది, నియంత అంటారు. ఆ పదాన్ని పిలాతు
రాసి యేసుక్రీస్తు ప్రభువారి తల మీద పెట్టినట్లుగా యోహాను మనకు చెప్తా ఉన్నాడు. కానీ ప్రభు చాలా స్పష్టంగా పిలాతుతో మాట్లాడిన మాట ఏంటంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాకపోయినప్పటికీ ఆయన నిజంగానే రాజాది రాజు, ఆయన నిజంగానే ఒక గొప్ప ప్రతి విషయాన్ని నియంత్రించగలిగినటువంటి సార్వభౌముడైనటువంటి సృష్టికర్త అనేటువంటిది వాడికి తెలియకుండానే వాడు ప్రకటింపచేశాడు కదా. అదే మనకి అయితే ఒకసారి 21, 22 కూడా చదివేద్దాం. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము, కానీ యూదుల రాజు అని రాయవద్దు అని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినది ఏమో రాసి తిని అనేను కదా. వీళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ యూదులు వెళ్ళిపోయి ఏం అడుగుతా ఉన్నారు, నేను యూదుల రాజునని నేను చెప్పుకున్నాను అని రాయి. అలా చెప్పుకున్నందుకు వీడికి తగిన శాస్తి జరిగింది అని రాయి. అంతేగాని నేను యూదుల రాజుని అని ఎట్లా రాస్తావు అని అంటే, నేను రాసింది మళ్ళీ నేను మార్చుకొని పో అని వాళ్ళని తరిమేశాడు. అదేందా చూడండి, యూదుల యొక్క ద్వేషము, ఆయన తల మీద ఉంచినటువంటి ఆ పై విలాసం, ఆ సూపర్స్క్రిప్షన్ విషయంలో కూడా వాళ్ళ ద్వేషము వాళ్ళు మానుకోకుండా ఉన్నట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది కదా. ప్రభు అనేటువంటి వ్యక్తిని కూడా వాడుకొని అక్కడ తన సువార్తను, ఆయన రాజు అనేటువంటి సత్యాన్ని ప్రకటింపజేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత అనేక మంది ఆయన మీద విశ్వాసం ఉంచిన తర్వాత, పరిశుద్ధాత్మదేవుడు ఈ సువార్తను ప్రపంచమంతా వ్యాప్తి చెందించిన తర్వాత ఈ యొక్క దృశ్యము చాలా చోట్ల మనకు కనిపించడం జరిగింది. ఇది ఒక పెద్ద కేథీడ్రల్లో ఉన్నటువంటి విగ్రహం అన్నమాట. చూడండి, ఈయన రాజు, కానీ రాజు దీనుడై సిలువలో మరణించాడు. ఒక రాజు దీనుడైపోవాలి, దీనుడిగా ఉండకూడదని ఎక్కడ లేదు. కొంతమంది అవగాహన లేనటువంటి, కొంతమంది పరిపక్వత లేనటువంటి, కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు రాజు అయితే, ఆయన దేవుడైతే ఆయన సిలువలో నుంచి ఎందుకు కిందకు రాలేకపోయాడు, అతను వేసిన మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడు అని అవహేళన చేసి మాట్లాడేటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళకి తెలియనటువంటి ఇంగిత జ్ఞానం ఏంటో తెలుసా, రాజు అనేవాడు ఎప్పుడు కూడా వీరత్వంతో ఉండడు. రాజు అనేవాడు తన ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాడు, యుద్ధ భూమిలో ఉంటాడు. ఒకవేళ యుద్ధంలో రక్తం కార్చి చనిపోవలసి వస్తే, ఇదిగో ఈ యేసయ్య సిలువలో ఒరిగినట్లుగా దీనత్వంతోనే ఒరిగిపోతాడు తన ప్రజల కోసం. అయితే ఈ లోక సంబంధమైనటువంటి రాజులు, ఈ లోక సంబంధమైనటువంటి భూమిని జయించడానికి, లోక సంబంధమైనటువంటి శత్రువులు జయించడానికి కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి ఇతరులను చంపి వారు మరణిస్తారేమో. కానీ ఈ రాజు, ఈయన రాజ్యం లోక సంబంధమైనది కాదు కాబట్టి ఈయన ఎవరిని చంపలేదు, ఎవరిని కత్తితోటి పోరాడలేదు. కానీ ఈయనే మన కోసం, ఆయన మీద విశ్వాసం ఉంచబోయేటువంటి వారందరి కోసం, వారి పాపముల నిమిత్తము ఆయన బలిగా మారిపోయాడు. ఆయన సాత్వికుడుగా తన రక్షణని చూపించినటువంటి రాజుగా, పాపానికి వ్యతిరేకంగా మన పక్షాన పోరాడాడు. ఒక రాజు శత్రువులకి రొమ్ము చూపించి ఎలాగైతే పోరాడతాడో యుద్ధ భూమిలో, మనం జయించలేని పాపం, మన మీదకి రావాల్సినటువంటి శాపం, దానికి వ్యతిరేకంగా రొమ్ము చూపించి ఆయన పోరాడి ఆయన సిలువలో ఒరిగాడు. ఆయన నిజంగానే ఎవరు? రాజు. ఆ దీనమైనటువంటి ఆ ముఖంలో తన ప్రజల్ని ప్రేమించిన ప్రతి రాజు ఏదో ఒక రోజు ఇదిగో ఇలాంటి దీనమైన ముఖాన్నే కలిగి యుద్ధ భూమిలో ఒరిగిపోతాడు. తన రాజ్యాన్ని ప్రేమించిన రాజు అలానే ఒరిగిపోతాడు. ఒక సైకోగాడైతే అర్థమవుతుందా, వాడు ఏవో రకరకాల పద్ధతులు పెట్టి రాజ్యంలో ఉన్న వారిని అందరినీ వాడుకొని వాడి సొంత కార్యాల కోసం వాడు ఊర్లెమ్మడి తిరిగి చస్తాడు. కానీ
చరిత్రలో ఎవరైనా సరే తన దేశాన్ని, తన ప్రజల్ని ప్రేమించిన రాజు యుద్ధ భూమిలో ఇలా ఒరిగిపోవడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? సో పరలోక రాజు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ విధంగా మన కోసం ఒరిగిపోయాడు ఆ సిలువలో. ఆ వచనాల గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, బీ రెకన్సైల్డ్ త్రూ హిమ్, నాట్ త్రూ యువర్ ఓన్ మొరాలిటీ. మన దేవునితో సమకూర్చబడ్డం గురించి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. రోమిల్కి రాసిన పత్రిక 11:15 ఒకసారి చూడండి. రోమన్స్ 11:15. విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైన. వారు విసర్జించారు కాబట్టి లోకమంతా కూడా ఏం చేయబడిందంట? సమకూర్చబడ్డారంట. ఎవరు విసర్జించారు? ఎవరిని విసర్జించారు? రక్షకుణ్ణి, దేవుణ్ణి, యేసుక్రీస్తుని ఎవరు విసర్జించారు? యూదులు విసర్జించారు. మా భాషలో కూడా ఎందుకు రాశావు? రాయొద్దు. వాడు మా రాజుని ఎందుకు రాశావు? రాయొద్దు. రాజుని చెప్పుకున్నానని రాయి అని ఆయన్ని విసర్జిస్తే, యూదులు విసర్జిస్తే అది లోకమంతటికి కూడా ఏమైందంట? రెకన్సిలియేషన్గా మారింది. లోకమంతటి కూడా సమాధానార్థమైన సువార్తగా మారిపోయింది. అది ఏం సమాధానం? దేవునికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టి సమాధానపరిచేటువంటి సువార్తగా మారిపోయింది యేసుక్రీస్తు చరిత్ర, యేసుక్రీస్తు సిలువ. ఈ యేసుక్రీస్తు సిలువని బట్టి యూదులు సమాధాన పడాలి దేవునితో అనుకున్నాడు, కానీ యూదులు సమాధాన పడరా. యూదులు ఏం చేశారు? ఆయన్ని విసర్జించారు. వాళ్ళు విసర్జిస్తే అది ఎవరి సమాధానార్థంగా మారిపోయింది? లోకమంతటికి సమాధాన పడడానికి అవకాశంగా అది మారిపోయింది. అదే ఇక్కడ రోమన్ రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. కాబట్టి వీఆర్ రెకన్సైల్డ్ త్రూ హిమ్. ఆయన్ని వారు విసర్జించగా, ఆయన వారు విసర్జించిన వారు కూడా దేన్ని బట్టి విసర్జించారు? వారి సొంత మొరాలిటీని బట్టి, వారి సొంత నైతిక విలువల్ని బట్టి, వారి సొంత మార్గాల్ని బట్టి, సొంత భక్తిని బట్టి వారు యేసయ్యను విసర్జించగా ఆయన మనకు విమోచనగా మారాడు. ఆయన మనకు సమాధానార్థంగా మారాడు. సో బీ రికన్సైల్డ్ త్రూ హిమ్ అండ్ నాట్ త్రూ యువర్ ఓన్ మొరాలిటీ. నీ సొంత మొరాలిటీతోటి, నీ సొంత నీతులతోటి, నీ సొంత స్వనీతితోటి, నువ్వు నీతి అనుకున్నటువంటి నీ సొంత మార్గంలో గుండా నువ్వు దేవుణ్ణి చేరాలనుకుంటే నీకు తెలియకుండానే నువ్వేం చేస్తావో తెలుసా? ఆ దేవుణ్ణి విసర్జిస్తావు. ఆ దేవుని విసర్జించి దేవునితో సమాధాన పడేటువంటి మార్గాన్ని కోల్పోతాం. దేవునితో సమాధాన పడడానికి అవకాశాన్ని కోల్పోయేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. కాబట్టి లెట్ us be reconciled through Jesus and not stay in our own morality and try to be reconciled through our own morality, like the Pharisees, like the priests, like the Jews. ఆ తరము వారు చేసినట్లుగా కదా, ఆ తరము వారు ఆలోచన లేకుండా ఉన్నట్లుగా వారి సొంత మార్గంలోనే నేను దేవుణ్ణి చేరుకుంటాను, నేను అనుకున్న మార్గంలో దేవుణ్ణి చేరుకుంటాను, ఈ నీతి చాలు దేవుణ్ణి చేరుకోవడానికి, ఈ నీతి ద్వారా నేను దేవుణ్ణి చేరుకుంటాను అనుకున్న వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి చేరడానికి ఉన్న ఒకే ఒక మార్గాన్ని చేతులారా చేజార్చుకున్నారు. దేవునితో సమాధాన పడేటువంటి ఒకే ఒక మార్గాన్ని చేతులారా చేజార్చుకున్నారు. కాబట్టి మనం అదే పొరపాటు చేయకుండా యేసయ్య ద్వారా సమాధానపరచబడదాం. వాళ్ళు విసర్జించారు, మనం కూడా విసర్జించొద్దు, మనం సమాధాన పడదాం. వాళ్ళు విసర్జించినప్పుడు అది మనకేమైపోవాలి? అందుకే కదా ఫస్ట్లో ఏం రాశాడు?
ఫస్ట్లో హీబ్రూలో రాశారు. హెబ్రీలు యూదులు విసర్జించగా ఈ సువార్త గ్రీసు దేశస్తుల్లోకి వెళ్ళిపోయింది. న్యూ టెస్ట్మెంట్ అంతా గ్రీకు భాషలో రాయబడింది. ప్రపంచమంతా వెళ్ళిపోయింది గ్రీకు భాషలో. గ్రీకు భాషలో అన్ని ఖండాలకి వ్యాప్తి చెందింది గ్రీకు భాషలో. ఆ తర్వాత లాటిన్లోకి వెళ్ళిపోయింది. రోమా ప్రభుత్వం ఈ సువార్తను అంగీకరించింది. రోమా చక్రవర్తులు ఈ సువార్తను అంగీకరించారు. ప్రపంచమంతటికి ఈ సువార్త వ్యాప్తి చెందింది. ఆ పైన ఫస్ట్ ఎవరి భాష అది? ఫస్ట్ భాష వాళ్ళు వదిలేసుకున్నారు. మనం కూడా వదిలేసుకున్నామా? వాళ్ళు వదిలేసుకున్నారు కాబట్టి మనకు అది ఏమైపోయిందంట? సమాధానార్థమైన సువార్తగా మారింది. దాన్ని మనం స్వీకరిద్దాం. వారు వదిలేస్తేనే మనం కూడా తప్పు మళ్ళా చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం.